ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం వనపరంలో వచ్చేసి ఈ ఇంద్రుడు చెప్పాడని చెప్పేసి రాక్షసులను చంపడానికి అర్జునుడు వెళ్ళాడు. తిరిగి వస్తున్న మూమెంట్లో పౌలేయ కాలకేలను చూస్తున్నాడు. అక్కడ వారి యొక్క రథం అసలు అద్భుతమైనటువంటి ఒక లోహంలాగా లోకం. నిన్నెవరో కామెంట్ పెట్టారు, అది కరెక్ట్ అనమాట. ఏలియన్స్ అంటూ గ్రహాంతరవాసులు అన్నట్టు, లైక్ ఆ వేలో ఆకాశంలో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని వాళ్ళు ఇష్టం. ఇక సముద్రపు కెరటాలాగా యుద్ధం చేయడానికి నా వైపు వస్తున్నారు వాళ్ళంతా. దానిని బట్టి మానవ పద్ధతుల్లో వీరిని జయించడం కుదరదనుకుని నేను వరుసగా దివ్యాస్త్రాలను ప్రయోగించాలని చెప్పేసి అర్జునుడు ధర్మరాజు చెప్పాడు. తరువాత రథాన్ని అధిరోహించి విచిత్రంగా యుద్ధం చేస్తున్న వేల దానవులు మెల్లమెల్లగా నా దివ్యమైన అస్త్రములను అడ్డుకోసాగారు. మహాబలులైన ఆ దానవులు రథాలను వివిధ రీతుల్లో పోణిస్తూ వందలు వేల సంఖ్యలో యుద్ధంలో కనపడ్డారు. విచిత్రములైన కిరీటాలను అమర్చుకున్నారు. విచిత్రములైన తొడుగులను జెండాలను కలిగి ఉన్నారు. వారి ఆభరణాలు విచిత్రంగా ఉన్నాయి. అలా ఉన్న వారంతా నా మనసును ఆనందపరుస్తూ ఉన్నారు. దివ్యాస్త్రములతో అభిమంత్రించి నేను యుద్ధంలో బాణాల వాన కురిపించి కూడా వారిని బాధించలేకపోయాను. కానీ వారు మాత్రం నన్ను పీడించసాగారు. అస్త్రాల పరిజ్ఞానంతో యుద్ధంలో నేర్పరులైన అనేక దానవుల చేత పీడించబడుతూ యుద్ధంలో బాధపడ్డాను. నాకు చాలా భయం వేసింది. తరువాత యుద్ధభూమిలో నేను ఏకాగ్రతతో దేవదేవుడు మహాత్ముడైనటువంటి రుద్రునికి నమస్కరించి ప్రాణులన్నింటికి శుభం కలగాలని పలికి గొప్పదైన పాశుపతాస్త్రాన్ని తలుచుకున్నాను. దానిని రౌద్రాస్త్రమని కూడా అంటారు. అది శత్రువులందరినీ కూడా నశింపచేస్తుంది. ఆ దివ్యమైన పాశుపతాస్త్రం ప్రపంచ వాసులందరి చేత నమస్కరించదగినది. ఆ పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఒక దివ్య పురుషుణ్ణి చూశాను. ఆయనకు 3 తలలు, 9 కళ్ళు, 3 ముఖాలు, 6 భుజాలు ఉన్నాయి. దివ్య పురుషుడికి ఎన్ని ఉన్నాయి? 3 తలలు, 9 కళ్ళు. 3 తలలు 9 కళ్ళ అంటే ఒక్కో తలకి 3 కళ్ళు, 3 ముఖాలు, 6 భుజాలు. శత్రు సంహారక నాలుకలను చాచుతున్న పెద్ద పెద్ద పాములే ఆయనకు వస్త్రంగా ఉన్నాయి. భక్తులను అనుగ్రహించి ఆ దేవుడు పాముని యజ్ఞోపేతంగా ధరించాడు. ఆయన దర్శనం చేత నా భయమంతా తొలగిపోయింది. మళ్ళీ నేను భయంకరము సనాతనమైనటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని గాంధీవ ధనుసుకు అమర్చి అమిత తేజస్సు గల శివుని చూచి నమస్కరించి ఆ దానవేంద్రుల్ని నశింపచేయడానికి విడిచిపెట్టాను. అంటే శివుణ్ణి చూశాడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తూ. ఆ వెంటనే దాని నుండి వేల ఆకారాలు పుట్టుకొచ్చాయి. పాశుపతాస్త్రం నుండి లేళ్ళు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, దున్నపోతులు, పాములు, ఆవులు, శరవమృగాలు, ఏనుగులు, కోతి గుంపులు, ఎద్దులు, పందులు, అలాగే పిల్లులు, తోడేళ్ళు, ప్రేతరూపాలు, బృండములు, రాబందులు, గ్రద్దలు, చమరి మృగాలు, దేవతలు, ఋషులు, గంధర్వులు, పిశాచాలు, యక్షులు, రాక్షసులు, గుహీకులు, నైరుతులు, చేపలు, ఏనుగు ముఖాల వారు, గుడ్లగోబులు, చేపల్లాగా గుర్రాల్లాగా ఉన్న వ్యక్తులు ఆ యుద్ధంలో పుట్టుకొచ్చారు. వారందరి చేతిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. అలాగే గదలు, ఈటలు అంటే కట్టెలు ధరించినటువంటి రాక్షసులు ఏర్పడ్డారు. వీరితో పాటు అనేక ఇతర రూపాలు ధరించిన వారితో జగమంతా నిండిపోయింది. ఆ పాశుపతాస్త్రాన్ని విడిచినంతనే 3 తలల వారు, 4 కోరల వారు, 4 కోరల వారు, 4 ముఖాల వారు, 4 భుజాల వారు, అనేక ఆకారాలు దాల్చి వెలువడ్డారు. వాళ్ళు మాంసము, మేధస్సు, వస, ఎముకలు కలిగి ఉన్నారు. వారందరి చేత చావు దెబ్బలు తిని దానవులు నశించారు. అప్పుడు సూర్యాగ్నులతో సమానమైన తేజస్సు గల వజ్రాయుధం పిడుగుల్లా వెలుగొందే శత్రునాశకములైన లోహపు బాణాలతో దానవులందరినీ కూడా 2 ఘడియల్లో చంపేశాను. గాంధీవం విడిచిన అస్త్రాలతో నుజ్జునుజ్జై ప్రాణాలు పోగొట్టుకుని ఆకాశం నుండి నేలపై పడ్డారు. ఇది చూసి నేను మళ్ళీ త్రిపురాలను నశింపజేసిన శంకర భగవానుడికి ప్రణామం చేశాను. దివ్యమైన ఆభరణాలను అలంకరించుకున్నటువంటి దానవులు అలా రౌద్రాస్త్రంతో నుజ్జునుజ్జవటం విని దేవేంద్రుడికి సారదైన మాతలి చాలా సంతోషించారు. తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.